10 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు, రహస్య భేటీ జరిగింది. ఏంది ఉన్నారు కొడితే మైండ్ బ్లాంక్ అయిందన్నట్టుగా నేను కొడితే ఎట్లా ఉండిద్దో అన్నారు. ఏంటి మొత్తానికి రహస్య భేటీ ఏంటి, అది మొత్తానికి ఫైటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండకు సంబంధించిన ఈ 2 జిల్లాలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు నగర శివార్లోనే ఒక యువ ఎమ్మెల్యే ఇంట్లో రహస్యంగా భేటీ అయ్యారనేది ఈ వార్తా సారాంశం. సార్, ఆ భేటీ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రధాన నాయకుడు అంటున్నారు, లేకుంటే ప్రధానమైన నేత అంటున్నారు. ప్రధానమైన నేత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ప్రతి పనిలో వాళ్ళ ప్రస్తావన ఉంటుంది, లేకుంటే వారి భాగస్వామ్యం ఉంటుంది, ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఇది సార్. మళ్ళీ దీంతో పాటు 14% కమిషన్ లేదే ఒక్క బిల్లు కూడా రావట్లేదు. కాంట్రాక్టర్లు పనులు చేసినప్పటికీ ఎమ్మెల్యేల ద్వారా ఆయా కాంట్రాక్టర్లకు పనులు వెళ్తే కాంట్రాక్టర్ డబ్బులు రావాలంటే 14% చెల్లించాల్సిందే. 14% ఎవరు చెల్లిస్తుందంటే అది ఓపెన్ సీక్రెట్ సార్. ఇక్కడ ఆ మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. కుటుంబ సభ్యులకు 14% కమిషన్ పోతేనే డబ్బులు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి జరుగుతున్న తంతే సార్ ఇది. కాబట్టి చాలా పనులలో ఎమ్మెల్యేలు అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఈ రహస్య భేటీ అనేది ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో, లేకుంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు బావుట ఎగరవేయడానికో కాకుండా వారికి ఉన్న అసంతృప్తిని వెళ్ళగక్కడం కోసం చేసిన దానిగా భావించవచ్చు. కాకుండా బీఆర్ఎస్ దీన్ని కొంత ఎక్కువ చేసి చూపిస్తుంది. బీఆర్ఎస్ తన సోషల్ మీడియాలో చూపెడుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పత్రికలో. జనరల్ గా ఇప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం అంటే మొన్న మహబూబ్ నగర్ లో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మా తమ్ముడు తిరుపతి రెడ్డి, నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను బాధ్యతలో ఉన్నాను కాబట్టి మా తమ్ముడు తిరుపతి రెడ్డి తీసుకుంటాడు, చూస్తున్నాడు అని చెప్పారు. ఎటువంటి పదవులు తీసుకోకుండా సేవ చేయడంలో తప్పే ఉందని ప్రశ్నించారు. సరే, అది ఒక పాజిటివ్ ఇదే. మరి ఇంకా ఎవరి మీద వారి ఉద్దేశం, ఎవరి మీద వారి అసంతృప్తి? నల్గొండ జిల్లా మంత్రులు, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు, నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఒకటి ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సతీమణి ప్రమేయం, బిల్లులు మంజూరు కావాలంటే బట్టి విక్రమార్క సతీమణిని కలవాలి, కలిసి అక్కడ పప్పం కట్టుకోవాల్సింది భావన, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వాదన. అది ఆ వాదనే కాదు, అది వారు చెప్తున్న అంశం ఏది, అక్కడ చెల్లిస్తేనే బిల్లు బయటకు వస్తుంది. బహిరంగంగా మాట్లాడుతున్నారా, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారా? మీడియా ముందు మాట్లాడలేదు సార్. ఆఫ్ ది రికార్డ్ అయితే ఖచ్చితంగా బయట మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లు అదే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు అనుకుంటున్నారు సార్. మంత్రుల బిల్లు మంజూరు కావాలన్నా మంత్రులకు సంబంధించిన వారు అక్కడ మాట్లాడాల్సిందే, అక్కడ చెల్లించాల్సిందే, అక్కడి నుంచి ఇటు రావాల్సిందే. ఇది యథార్థం కాంగ్రెస్ పార్టీలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారం సార్. ఇది ఏ శాఖకు వారే సుప్రీం, ఏ శాఖకు వారే అది. కానీ చివరికి ఏ శాఖలో ఏ పని జరిగినా ఆర్థిక శాఖ నుంచి బిల్స్ రావాలి. కాబట్టి ఆర్థిక శాఖలో ఈ వ్యవహారం ఫిక్స్డ్, ఇది ఫిక్స్ చేసి పెట్టిన పర్సంటేజే చెప్తున్నారు సార్ దీన్ని, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే భాగంగా. సరే సుధాకర్, మరి స్టడీ చేద్దాం ఒకసారి అసలు ఏంటి వ్యవహారం ఏంటి అనేది, ఏ అంశాలు అనేది. శ్రీకాంత్, లాస్ట్ టైం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పొంగులేటి గారిని ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా క్లియర్ కట్గా మేము 12% అనేది ఇవ్వాల్సిందే అని పొంగులేటి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో. సో అప్పుడు 12%, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14% అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎవరు ఏ పర్సంటేజ్ లేకుండా ఎవరు చేసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఏ ప్రభుత్వాల్లోనూ ఇవ్వండి. వాస్తవాలు మాట్లాడుకుంటే నిజాలు, కాకపోతే ప్రేమగా తీసుకోవటం వేరు, బలవంతంగా తీసుకోవటం వేరు. ప్రేమగా తీసుకునేటప్పుడు సరే 1%, 2% తగ్గించి ఇచ్చినా కానీ తీసేసుకునేటువంటి భావన ఉంటుంది. కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. టిప్పు తీసుకుంటే ప్రాబ్లం లేదంటే మీరు ఎంత ఇస్తే అంత తీసుకోవటం. దాని గురించి వాళ్ళు కూడా అట్లని తక్కువ ఎవరు టిప్పు ఇచ్చేటప్పుడు కూడా కాస్త గౌరవంగానే ఇస్తారు. కాదు ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంత అంతవరకు తీసుకుంటారు. ఇక్కడ మరలా ఇంకోటి ఏం జరిగిద్ది, అలా కాదు మాకు ఇంతే ఇవ్వాలని అంటారు. కాదండి, మాకు ఈ ప్రాజెక్టులో లాస్ వచ్చింది, మేము సర్దుకోలేకపోతున్నాము, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు, మీకు లాస్ వచ్చినా లాభం వచ్చినా మాకు ఇంతే ఇవ్వాలన్నారు అనుకోండి, అక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. రెండోది సమస్య ఎక్కడ ఉండిద్దంటే ఈ మధ్యలో తీసుకెళ్లేవాళ్ళు మళ్ళీ దీంట్లో 2% ఎంతో దీంట్లో మళ్ళీ ఏలు పెడతారు. అసలే లేదురా నాయన అంటే నువ్వు మధ్యలో వీళ్ళు ఏలు పెట్టి ఇంకొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ త్రూ వెళ్ళినటువంటి వాటిలో కూడా వెళ్ళినప్పుడు వీళ్ళకి వచ్చేటువంటిది అక్కడ
ఉండదు, వీళ్ళకి తగ్గిపోయిద్ది లేదా ఉండదు. Yeah. వీళ్ళ అసంతృప్తి అదై ఉండొచ్చు. ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో వేలు పెట్టకుండా ఏదైతే పెద్ద ప్రాజెక్టులు ఉండవో ఆ పెద్ద ప్రాజెక్టులో రీజనబుల్గా టిప్ వరకు వెళ్తే ఈ విమర్శలు ఉండవు. బట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టింగ్ లేకుండా అయితే జరగదు. అంత నీతివంతమైనటువంటి అంత అద్భుతమైనటువంటి పరిపాలన చూడాలి అని అంటే మనం ఉండగా అయితే మనం చూడలేము. పాత రోజులే తప్ప కొత్తగా ఈ గతంలో జరిగిపోయింది. ఇప్పుడు మనం భవిష్యత్తులో చూడాలంటే ఇక చాలా విన్యాసాలు చూడాల్సి వచ్చింది తప్ప పాజిటివ్గా పద్ధతిగా జరిగేటువంటి ఇదైతే మనం చూడలేము. సరే శ్రీకాంత్ ఏంటి ఎమ్మెల్యేల భేటీ సారాంశం ఏంటి? నిజంగా జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎవరి దగ్గర జరిగింది? ఏంటి? ఎవరెవరు చర్చలో ప్రధాన ఎజెండా ఏంటి? సార్ మెయిన్గా నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో మాట్లాడుతూ నేను వస్తే మామూలుగా ఉండదు, భూకంపం వచ్చినట్టు ఉంటుంది అనే సందర్భం ఏదైతుందో దానికి చర్చ జరుగుతున్న సందర్భంలోనే నిన్న సాయంత్రం సార్ ఇది కన్ఫర్మ్గా జరిగిందని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అయితే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది సార్. నిఘా వర్గాలు కూడా దీన్ని ధృవీకరించాయి. అయితే ఇప్పటికే దీనిపై ఒక నిఘా ఉంచినట్టు తెలిసింది. అయితే చెప్తున్నట్టుగా 10 నుంచి 11 మంది అని చెప్తున్నప్పటికీ 5-6 మాత్రమే ఈ డిన్నర్లో పాల్గొన్నారు. ఒక యువ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన ఒక యువ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో ఈ డిన్నర్ జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చింది సార్. అయితే ఏ అంశాలకు చర్చకు వచ్చి డిన్నర్ అని చెప్పి చెప్తున్నప్పటికీ వారు అసంతృప్తితో ఎవరా యువ ఎమ్మెల్యే? జడ్చర్ల ఎమ్మెల్యే పేరు మెయిన్గా తెర మీదకి వచ్చింది సార్. అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో వరంగల్కు చెందినటువంటి కాదురా ఆయన అదేం దాపెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. జరిగింది దాంట్లో ఇది చర్చ ఉందా లేదా? చర్చ ఉంటే వాళ్ళు బయటకు వచ్చి జరగలేదు ఇదంతా అవాస్తవం చెప్పొచ్చు, లేదు జరిగి ఉంటే జరిగిందని చెప్పొచ్చు. మేము ఏదో పార్టీలో కూర్చున్నాం అంతే తప్ప మేమేం మాట్లాడుకోలేదని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే సమావేశం అయ్యారనేటువంటి ఒక విమర్శ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడైతే వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదో ఆ క్లారిటీ ఇవ్వనప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దాని మీద రాజకీయాలు బాగలేనప్పుడు ఉన్నదేదో చెప్పాలి కదా. సరే మొత్తానికి అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో సరే వాళ్ళు ఏదో టీకో కాఫీకో లేకపోతే ఇంకొక డిన్నర్కో ఏదో కాస్త తేనీటి విందుకో ఆ విందుకో ఈ విందుకో కూర్చున్నారని అనుకుందాం. సరే అయితే ఏంటి సార్ మెయిన్గా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు కూడా భర్తీ కావాల్సి ఉంది సార్. దీనికి మరో 2 నెలల్లో నోటిఫికేషన్ రాబోతుంది, భర్తీ చేయాల్సి ఉంది సార్. అయితే మెయిన్గా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలుగా వెళ్తున్నప్పుడు గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే సీక్రెట్ సర్వే చేయించారో ఆ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలకు మీ పనితీరు బాగోలేదు, మార్చుకోండి, చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పినట్టు వెళ్ళినది. అందులోనే కొంతమంది ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి సార్. అయితే ఇంకో కోణంలో ఇటు ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం కావచ్చు, కొంతమంది ఇటు రాజకీయంలోని కాంగ్రెస్లో ఎవరైతే కొంతమంది అంటే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మాట్లాడుతున్న వారు ఎవరైతే చెప్తున్న సమాచారం మేరకు సార్. అయితే ఇది ఒక ముఖ్య నేత ఆధ్వర్యంలోనే ఆ మీటింగ్ ఏర్పాటైందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఆ కీలక నేత ప్రభుత్వంలోనే కీలక పెద్ద నేతగా ఉన్నారు. అయినా చెప్తేనే ఆ ఎమ్మెల్యేలు అక్కడ భేటీ కావాల్సి వచ్చింది. ఎందుకంటే హైకమాండ్ నుంచి ప్రతిసారి ఫలాని పేరు అని చెప్పి పేర్లు వస్తున్నాయి. ఎవరు చెప్తే ఇక్కడ చేయడానికి ఎలా ఉంటుంది, ఎవరు ఆశావాహులు ఉంటారు, ఎవరు అనేది మేము ఇక్కడ డిసైడ్ చేయాలి. వారు ప్రతిసారి ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. అందుకోసమే ఆయనే ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు పరిధి దాటిపోతున్నారు, ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు, ఎవరు పడితే వారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు, ఇక్కడ ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనే నిర్ణయం ఇది హైకమాండ్కు ఇవ్వడం కోసం అది ఆ భేటీ జరిపించారనే విధంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. అయితే మొత్తానికి ఈ ఎమ్మెల్యేల భేటీ తర్వాత చర్చకు దారితీసింది. తర్వాత ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసమే జరిగిందా, లేకుంటే వారి కమిషన్లు ఏదైతే చెప్తున్నారో దానికోసం జరిగిందా, 40% వాటా ఏదైతే ఇవ్వాలని చెప్పారో దాని గురించి జరిగిందా, దీనిపై ఇంటెలిజెన్స్ అన్ని ఆరాధీశారు సార్. సంబంధిత ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడినట్టు తెలిసింది, వారిని బుజ్జగించినట్టుగా కూడా తెలిసింది. అయితే దీనిపైన ఉదయం
దాదాపు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోటి కమాండ్ కంట్రోల్లో ఇంకా రివ్యూ కొనసాగుతూనే ఉంది సార్. బడ్జెట్ మీద అని చెప్పి ఇప్పటి వరకు చెప్తున్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయో, నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ ఉన్నాయో, కేటీఆర్ చేసిన కామెంట్స్ కావచ్చు, ఉదయం నుంచి నాయనా కేసీఆర్ కామెంట్స్ ఎందుకు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ సర్వేలో వాళ్ళు పెట్టుకున్న దాంట్లో వాళ్ళే ఓడిపోయారు కాబట్టి ఆయన కామెంట్ చేశారు.